ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో దారుణం జరిగింది. నడి రోడ్డు పైన కన్న తల్లిని చాలా కిరాతకంగా నరికి చంపాడు కొడుకు శివ. బాధితురాలు జక్కు నరసమ్మ ఆస్తి విషయంలో తల్లి కొడుకుల మధ్య వివాదం తలెత్తిందట. అయితే కూరగాయల వ్యాపారం చేసుకొని జీవిస్తున్న నరసమ్మ ఆ రకంగా రోజువారీలాగానే కూరగాయలు అమ్ముతూ వెళ్తున్న క్రమంలో బైక్ పై వచ్చి కత్తితో తల్లి మెడ తలపై విచక్షణారహితంగా దాడి చేశాడు కొడుకు శివ. నరసమ్మ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉండి తెలుస్తోంది. కాకినాడ హాస్పిటల్కి తరలించారు. ఆస్తి తగాదాలే తల్లి కొడుకుల మధ్య విభేదాలకు దారితీశాయి. కక్ష పెంచుకుని ఇక్కడ చూడండి కొడుకు శివ ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో కనిపించే వ్యక్తి కొడుకు. సో ఎంత దారుణం అంటే ఎంత ఆస్తి వివాదాలున్నా, ఎంత విభేదాలున్నా, ఎంత దుర్మార్గమైనా, ఎంత అరాచకమైనా ఇంత దారుణానికి పాల్పడతాడా? అదే తల్లి గర్భంలో నుంచి కదా వచ్చింది. ఆస్తి వివాదం కోసం తల్లిని ఇంత విచక్షణారహితంగా కత్తులతో మారణాయుధాలతో మెడపైన దాడి చేయడము, తలపై దాడి చేయడం. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీకు కనబడుతోంది. అక్కడ మీకు కంప్లీట్గా చూపించలేకపోతున్నాం డ్యూ టు సమ్ గైడ్ లైన్స్. మేము ఆ వీడియోని మీకు చూపించలేకపోతున్నాం. బట్ అక్కడ చూడండి రెడ్ కలర్ చొక్కాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అలా కింద పడిపోయినటువంటి తన తల్లిని కత్తితో కొడుతూనే ఉన్నాడు. కంటిన్యూస్గా కత్తితో దాడి చేస్తూనే ఉన్నాడు. బైక్ పై వచ్చి నరసమ్మ కూరగాయలు అమ్మడానికి వెళ్ళింది. సో తన వెంటనే ఫాలో అవుతూ వచ్చినటువంటి ఆ శివ అక్కడికి వచ్చి నరసమ్మ మెడపైన ముందుగా దాడి చేయడంతో అక్కడికి కుప్పగూలిపోయింది. దీంతో కంటిన్యూస్గా అలా పడి ఉన్నటువంటి తల్లిని కనీసం కనికరం లేకుండా, జాలి లేకుండా, అసలు నా తల్లి అనేటువంటి ఒక ఆలోచన లేకుండా మృగంలా ప్రవర్తిస్తూ ఈ రకంగా విచక్షణ. చూడండి చేతిలో కత్తి కనబడుతోంది. కొడుతూనే ఉన్నాడు కంటిన్యూస్గా. ఒక మటన్ షాప్లో మటన్ కొట్టే వ్యక్తిలాగా కంటిన్యూస్ కొడుతూనే ఉన్నాడు. ఆ తల్లి గాయాలతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ అలా పడిపోయింది. వెంటనే కొంతమంది స్థానికులు అక్కడ చేరుకొని వారించి అక్కడి నుంచి శివాని పంపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత తల్లిని కూడా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. సో ప్రస్తుతానికి ఈ సంఘటన, ఈ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఏకంగా కొడుకే తల్లిని హతమార్చాడు, అది కూడా ఆస్తి వ్యవహారాల విషయంలో అని చెప్పి వార్తలు తెలియడంతో అందరూ కూడా ఒకసారిగా షాక్ గురవుతున్నారు, భయభ్రాంతకు గురవుతున్నారు. ప్రస్తుతానికి ఆ ప్రాంతం మొత్తం కూడా, కొయ్యలగూడెం ప్రాంతం మొత్తం కూడా ఈ ఘటనతో ఒక్కసారిగా భయాందోళన గురైంది. నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగానే పట్టపగలే తన కొడుకు ఒక తల్లిని ఈ రకంగా దారుణంగా దాడి చేయడం అనేది అందరికీ కలవరపాటు గురి చేస్తుంది. కొంతమంది స్థానికులు ఈ విషయం పైన మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. సార్లు కొట్టాడండి. కొట్టినా మేము తోడబుట్టినోడని మేము ఎక్కడా బయట పెట్టుకోలేదు. ఒకసారి మా ముందే కర్రచుకుని తలకాయ పగిలేలా కొట్టేశాడు. తలకాయ పగిలిపోయింది, చెయ్యి గట్టిన అరిగింది. ఆయనే తీసుకెళ్ళి హాస్పిటల్లో, స్ఫూర్తి హాస్పిటల్లో పెట్టాడు. తీసుకొచ్చాడు. మళ్ళీ నా దగ్గర పెట్టుకున్నాను. 20 రోజులు చూసిన తర్వాత మనిషి మామూలు అయ్యింది. మళ్ళీ కూరగాయలు వేసుకుంటానమ్మా, ఇంటికి ఉంటే ఎవరు తింటారని కూరగాయలు అమ్ముకునేది. ఇది 3వసారి అండి ఇలాగే నరికేస్తాము. ఎందుకు కొడుతున్నాడో ఏంటో ఆడికే తెలియదు. కొన్ని ఏదన్నది మనుషులు మెరుగుల్లో పెట్టి మాట్లాడుకొని అదని ఇదని చేసుకుంటూ మానేసి అలా చేస్తున్నాడండి. అమ్మగారండి, అన్నయ్య. ఏలూరు డిస్ట్రిక్ట్ కొయ్యలగూడెం గ్రామం, కొయ్యలగూడెం మండలం అండి. ఇలాగా మా రిలేటివ్స్ ఆవిడ కూరగాయల వ్యాపారం చేస్తారు. సెంట్రల్ నుంచి ఇంటికి వెళ్తుండగా వాళ్ళ అబ్బాయి దారి కాసి ఏవో గొడవల వల్ల నరకటం జరిగింది. కత్తితో దాడి చేయడం. దాడి చేసిన దగ్గర నుంచి 108కి ఫోన్ చేసి ఎంతసేపు చూసినా రాకపోవడంలో చూసి ఆటోలో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారు కానీ సదుపాయాలు లేకపోవడం వల్ల అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసి మెరుగైన చికిత్స కోసం జంగారెడ్డిగూడెం సాయి స్ఫూర్తి హాస్పిటల్ తీసుకురాగా ఆవిడ చాలా సీరియస్ కండిషన్ అని చెప్పారు. ఏలూరు రైట్, తన తల్లినే ఇంత విచక్షణరహితంగా కొడుకు దారుణంగా హతమార్చే ప్రయత్నం చేయడం, తల్లిపై విపరీతంగా కత్తులతో దాడి చేసినటువంటి సంఘటన ఒక్కసారిగా ఏలూరు జిల్లా వాసుల్ని, మరి ముఖ్యంగా కొయ్యలగూడెం సంబంధించినటువంటి ఆ గ్రామాన్ని మొత్తం కూడా భయభ్రాంత గురి చేసింది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక బంధువు మాట్లాడుకొచ్చాడు. అదేవిధంగా ఆ నరసమ్మ కూతురు అంటే శివ చెల్లెలు కూడా మాట్లాడుకొచ్చింది. తన మీదటే ఒకసారి తల్లి తలపై కొట్టాడని, ఎప్పటికీ రకంగా దాడి చేస్తూనే ఉన్నాడని ఆ చెల్లెలు ఆరోపిస్తోంది. సో ప్రస్తుతానికి ఈ ఘటన అందరినీ కూడా భయభ్రాంత గురి చేస్తుంది. మరిన్ని అప్డేట్స్తో ప్రతినిధి మణికుమార్ సిద్ధంగా ఉన్నారు.
మణికుమార్, ఏం జరిగింది అసలు? ఏ ఆస్తి గొడవలైనా, ఎంతటి తగాదాలైనా, ఎంతటి ఇబ్బందులైనా కూడా ఒక తల్లిని, అదే తల్లి గర్భంలో చూసినటువంటి కొడుకు ఎంత విచక్షణరహితంగా కత్తులతో దాడి చేసి హతమార్చే ప్రయత్నం. రక్తపు మడుగులో తల్లి కొట్టుమిట్టాడుతున్నా కనికరించకుండా అలాగే తలపైన మెడపై కొట్టే విధంగా మనకు ఆ విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? అసలు ఏం జరిగింది? ఎటువంటి వివాదం తలెత్తింది? మనోజ్, ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిపైన కొడుకు విచక్షణరహితంగా కత్తితో దాడి చేసిన ఘటన కొయ్యలగూడెం పట్టణం అశోక్ నగర్ లో చోటు చేసుకుంది. అయితే ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే కొయ్యలగూడెంలో అశోక్ నగర్ చెందినటువంటి జక్కు నరసమ్మ కూరగాయల వ్యాపారం చేస్తూ కూడా జీవనం సాగిస్తుంటుంది. ఆమెకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కూతురుకు పెళ్లి చేసి పంపించారు. కొడుకు శివ మద్యానికి బానిసై జలసాలకు అలవాటు పడి నిత్యం ఆమెతో డబ్బులు కావాలంటూ కూడా గొడవలు పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. మీరు విజువల్స్ లో కూడా చూసాము, ఆయన సోదరి చెప్పిన మాటలు కూడా చూసాము. అంటే గతంలో కూడా ఆమె పైన ఇలా దాడికి పాల్పడిన ఘటనలు ఉన్నాయి. కర్రలతో కొట్టారు, కర్రలతో కొట్టి మళ్ళీ అతనే ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించారు. కొంతకాలం నేను నా దగ్గర పెట్టుకున్నాను. ఆమె ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత మళ్ళీ కూరగాయల వ్యాపారం మొదలు పెట్టిందంటూ కూడా ఆ కూతురు కూడా చెప్పిన పరిస్థితి. అయితే నిన్న ఆదివారం సందర్భంగా కూరగాయల వ్యాపారం చేస్తూ రోజువారీ లాగానే ఆమె కూరగాయల వ్యాపారం చేయడం కోసం వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా వెనక నుంచి వచ్చి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశారు. ఆమె కింద పడిపోయినా సరే తల మీద విచక్షణంగా దాడి చేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తాం. ఏ రకంగా అతను ప్రవర్తన ఉందో, ఏ రకంగా ఆమెను కత్తితో దాడి చేసిన వీడియోలు కూడా మనం చూసాం. అయితే ఘటనకు సంబంధించి అక్కడ నడి రోడ్డు మీద విచక్షణరహితంగా తల మీద, అదే మెడ మీద కత్తితో నరకడంతో ఆమె రక్తపు మడుగులో పడిపోయింది. వెంటనే స్థానికులు ఆమెను అక్కడి నుంచి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో వెంటనే జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు ఆసుపత్రి నుంచి అక్కడ కూడా పరిస్థితి చేదాడటంతో కాకినాడలోని ఒక ఆసుపత్రికి, ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఎవరైతే దాడి చేసిన కొడుకు ఎవరైతే శివ ఉన్నారో అతను పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపైన పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా కన్న తల్లి మీదే ఆస్తి వివాదం కోసం, ఆస్తి గొడవల నేపథ్యంలోనే తల్లి కొడుకులు ఇద్దరు గతం నుంచి కూడా ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు కూడా పోలీసులు కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్, రైట్. అంటే ఇంత దారుణంగా తల్లిని హతమార్చాలంటే ఆస్తి వివాదాలే ఉన్నాయా? అంటే ఎటువంటి విధంగా గతంలో ఈ రకమైన దాడి జరిగింది? సో తన చెల్లెలు చెప్తున్న ప్రకారం గతంలో కూడా తన తల్లి తలపై కొట్టాడు, నా కళ్ళెదితే అని చెప్పేటువంటి మాటని ఆ చెల్లెలు చెప్తోంది. సో అంటే ఏం జరుగుతుంది ఇద్దరి మధ్య? ఈ వివాదాన్ని ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లారా? గతంలో కూడా మొదటి నుంచి మేము కూరగాయల వ్యాపారం చేసి రావటం, ఎవరైతే కొడుకు శివ ఉన్నారో అతను ఏ పనికి వెళ్లకుండా కూడా తల్లి దగ్గర డబ్బులు తీసుకుని వాటితో జలసాలుగా తిరగటం, మద్యానికి బానిస అవటం లాంటి నేపథ్యంలో ఇప్పుడు మద్యానికి బానిస అవటంతో ఘటనకు సంబంధించి అంటే ప్రతిరోజు కూడా తల్లితో మద్యం తాగొచ్చి తల్లితో గొడవలు పడటం, తనకు డబ్బులు కావాలి ఇంకా అని ఆమెను వేధించడం, లేదంటే దాడి చేయటం, దాడి చేసిన తర్వాత అతనే మళ్ళీ ఆసుపత్రికి తీసుకురావటం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. గతంలో కూడా ఈ విధంగా జరిగినట్లు కూడా తెలుస్తుంది. కేవలం ఆ డబ్బుల కోసము ఆ తల్లి పేరు మీద ఉన్నటువంటి ఆస్తి ఏదైతే కొంతమేర ఉన్నటువంటి ఆస్తిని తనకు ఆ ఆస్తి అమ్మేసి తనకు డబ్బులు ఇవ్వాలంటూ కూడా ఆమె పైన ఒత్తిడి తీసుకుపోతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తల్లి నిరాకరించడంతో కక్ష పెంచుకున్నటువంటి శివ ఆమె మీద దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. మనోజ్, రైట్. థ్యాంక్ యూ మణికుమార్. సో ఏదేమైనా తల్లినే ఇంత విచక్షణ రహితంగా హతమార్చినటువంటి ఒక ప్రయత్నం ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో శివ అనేటువంటి ఒక కుమారుడు చేశాడు. తన తల్లి నరసమ్మ కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటుంది. సో కూరగాయలు అమ్ముతూ ఉంటుంది. కొడుకు మాత్రం ఏం పని పాట లేకుండా ఈ రకంగా మద్యానికి బానిసైపోయి తరచుగా తల్లితో గొడవకు దిగుతున్నాడట. అయితే తన తల్లి ఉదయాన్నే కూరగాయలు అమ్మడానికని బయలుదేరింది. వెనకాల బైక్పై వచ్చినటువంటి కొడుకు శివ తన తల్లిని చూసి ముందుగా మెడపై గాయం చేసి ఆ తర్వాత తల్లి కుప్పకూలిపోగానే విచక్షరహితంగా అదే కత్తితో చాలా దారుణంగా తలపైన కూడా దాడి చేశాడు. రక్తపు మడుగులో తన తల్లి కొట్టుమిట్టాడుతున్నా ఏ మాత్రం కనికరం చూపించకుండా ఆ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినటువంటి విషయాన్ని మైమరిచిపోయి ఒక మృగంలా ప్రవర్తించి విచక్షణ రహితంగా దాడి చేశాడు. ప్రస్తుతానికి ఆ తల్లిని కాకినాడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటన పైన స్వయంగా తన సోదరి, తన అన్న ఎంత మూర్ఖుడు, ఎంత మూర్ఖంగా ప్రవర్తించిన విషయం పైన తను చెప్పుకొచ్చింది. గతంలో కూడా పలుమార్లు ఇదే రకంగా దాడి చేసిన సంఘటన పైన తను కూడా ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఒకసారి ఆ చెల్లెలు ఏం మాట్లాడిందో చూద్దాం. మూడోసారి, ముందు 2 సార్లు కొట్టాడండి.
కొట్టినా మేము తోడబుట్టినోడని మేము ఎక్కడా బయట పెట్టుకోలేదు. ఒకసారి మా ముందే కర్రచుకుని తలకాయ పగిలేలా కొట్టేశాడు. తలకాయ పగిలిపోయింది, చెయ్యి కట్టినరుగుంది. ఆయనే తీసుకెళ్ళి హాస్పిటల్లో స్ఫూర్తి హాస్పిటల్లో పెట్టాడు. తీసుకొచ్చాడు. మళ్ళీ నా దగ్గర పెట్టుకున్నాను. 20 రోజులు చూసిన తర్వాత మనిషి మామూలు అయ్యింది. మళ్ళీ కూరగాయలు వేసుకుంటానమ్మా, ఇంటికి ఉంటే ఎవరు తింటారని కూరగాయలు అమ్ముకునేది. ఇది 3వసారి అండి ఇలాగే నరికేస్తాము. ఎందుకు కొడుతున్నాడో ఏంటో ఆడికే తెలియదు. కొన్ని ఏదన్నది మనుషులు మెలుగురిలో పెట్టి మాట్లాడుకొని అదని ఇదని చేసుకుంటూ మానేసి అలా చేస్తున్నాడండి. అమ్మగారండి, అన్నయ్య లేదండి. ఇది 3వసారి. ముందు 2 సార్లు కొట్ట. This content had some disturbing visuals. Viewer discretion is advised. ఈ కాంటెంట్ లో కొంత మిమ్మల్ని కలవరపాటు గురించి అంశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీ మిమ్మల్ని హెచ్చరిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో దారుణం జరిగింది. నడి రోడ్డు పైన కన్న తల్లిని చాలా కిరాతకంగా నరికి చంపాడు కొడుకు శివ. బాధితురాలు జక్కు నరసమ్మ ఆస్తి విషయంలో తల్లి కొడుకుల మధ్య వివాదం తలెత్తిందట. అయితే కూరగాయల వ్యాపారం చేసుకొని జీవిస్తున్న నరసమ్మ ఆ రకంగా రోజువారిలాగానే కూరగాయలు అమ్ముతూ వెళ్తున్న క్రమంలో బైక్ పై వచ్చి కత్తితో తల్లి మెడ తలపై విచక్షణ రహితంగా దాడి చేశాడు కొడుకు శివ. నరసమ్మ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉండి తెలుస్తోంది. కాకినాడ